పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలల హక్కులు మరియు చట్టాలపై అవగాహన కార్యక్రమం నరసరావుపేట హార్డ్ హై స్కూల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ లూర్దురాజు, అంగన్వాడీ సూపర్వైజర్లు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ కాంతకుమారి మాట్లాడుతూ బాలికల హక్కులు, చట్టాలు మరియు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఫోక్సో చట్టం, బాల్య వివాహాల వల్ల జరుగు నష్టాలు, కష్టాలు, కలిగే ఇబ్బందులు, హెల్ప్ లైన్ నెంబర్సు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. మకాన్ అంటే హౌస్, షెల్టర్ అంతా అందరూ నైట్ రెస్ట్ తీసుకోవడానికి, నాది అని చెప్పుకోవడానికి ఒక ప్లేస్ ఉంది కదా. ఇట్లాగా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం బ్లెస్డా కాదు? ఆర్ యు బ్లెస్డ్? yes. ఆదేశాల మేరకు 3 నెలల కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజుతో. ఈ ఆగస్టు నెలలో మరి ముఖ్యంగా స్కూల్స్, జూనియర్ కాలేజెస్లో అవగాహన సదస్సులు, బాలల హక్కులు మరియు బాలల చట్టాలపై అవగాహన సదస్సులు ఉంటాయి. అదే సెప్టెంబర్ నెలలో అయితే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. తర్వాత అక్టోబర్ నెలలో ఎక్కడైతే చిల్డ్రన్ హోమ్స్, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇతర సంస్థలు, వాటిలో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు నిర్వహించబడుతూ ఉంది. సో మీకు తెలుస్తూ ఈనాడు ఎక్కువగా ఈ యొక్క అభివృద్ధి కంప్యూటర్ యుగంలో ఎక్కువగా పిల్లలు వల్నరబిలిటీకి లోనవుతున్నారు. ఇందాక చెప్పినట్టుగా లైంగిక వేధింపులు కానీ, లైంగిక దాడులు, బాలల హక్కుల ఉల్లంఘన, చైల్డ్ మ్యారేజెస్, చైల్డ్ లేబర్, మనం కాలం ముందుకు వెళ్తూ ఉంది. అదేవిధంగా సమస్యలలో కూడా చాలా ముందుకు ఎక్కువగా సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టుకున్నామంటే కిషోరి వికాసం అంటే బాలికలు వారి యొక్క వికాసంలో పొందే మార్పులు కానివ్వండి, ఎదుర్కొనే సమస్యలు కానివ్వండి, నవేడేస్ ఎన్నో రకాల మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కదా. లైంగిక వేధింపులు కానివ్వండి, తర్వాత మీకు చైల్డ్ మ్యారేజెస్ కానివ్వండి, చాలా రకాల అంశాలు మనం వింటూ ఉన్నాము. దీనికి సంబంధించిన హక్కులు, చట్టాల గురించి మనం ఇప్పుడు వచ్చిన ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మాట్లాడతారు.